హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు యూఎస్ఏ ఇరాన్ ఇష్యూస్ అయితే ప్రెసెంట్ రన్ అవుతున్నాయి. అండ్ దాని ద్వారా ఏంటంటే ఆ ఇష్యూస్ ద్వారా మన స్టాక్ మార్కెట్ అనేది ఎఫెక్ట్ అయ్యి డౌన్ అవడం అయితే జరిగింది. అండ్ స్టాక్ మార్కెట్ అనే కాదు ఫ్రెండ్స్, ఒకవేళ ఇష్యూ ఇలానే కంటిన్యూ అయితే మనం నిత్యావసర సరుకులు ఆర్ఎల్స్ నిత్యావసర వస్తువులు ఏదైతే ఉంటాయో వాటి ధరలు కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి బ్యాంక్స్ ఏదైతే మనకి వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాయో ఆ వడ్డీలు కూడా పెంచడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మన డీజిల్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ గోల్డ్ ఇలాంటి ప్రీషియస్ మెటల్స్ అన్ని కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఏదో రెండు దేశాల మధ్యలో గొడవ ఉంటే అది మన ఇండియాకి అండ్ ఏదైతే మన నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటి మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే నేను లాస్ట్ వరకు చూడమని నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్లో ఏంటంటే మనకి ఏదైతే కంటెంట్ మన మైండ్లోకి వెళ్తుందో అది మనం ఓవరాల్గా అంటే టోటల్ ఏ ఆస్పెక్ట్ జరిగినా సరే మనకి అవగాహన ఉండడం ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మనం విశ్లేషించడానికి మనకి చాలా వరకు నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ అసలు ఈ ఇరాన్ అండ్ యుఎస్ఏ ఇష్యూస్ గురించి మాట్లాడుకునే ముందు మనకి ఇరాన్కి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మన ఇండియా నుంచి బై ఛాన్స్ మనం ఆఫ్ఘనిస్తాన్కి కానీ వెళ్ళాలనుకుంటే మనకి ఉన్న ఒక మెజారిటీ సోర్స్ ఏంటంటే చాబహార్ పోర్ట్. ఓకేనా? సో ఈ పేరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాబహార్ పోర్ట్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకని పక్కనే పాకిస్తాన్ ఉంది కదా, సో పాకిస్తాన్లోంచి కూడా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళొచ్చు కదా అంటే మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, పాకిస్తాన్కి మనకి ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అయితే లేదు. సో వాళ్ళు ఏంటంటే మనకి ట్రాన్సిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయట్లేదు, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీని అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. సో మనకి ఈ వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ఇండియా నుంచి అంటే ముంబై నుంచి మనకి చాబహార్ పోర్ట్ వెళ్ళినట్లయితే సో అక్కడి నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ చేయగలం. ఎందుకని సింపుల్గా మనం ఇలా కూడా వెళ్ళొచ్చు కదా అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనకి ఈ రీజియన్ అంతా కూడా హిమాలయన్ రీజియన్ ఉంటుంది, అంటే హిమాలయన్ పర్వతాలు ఉంటాయి. సో హిమాలయన్ పర్వతాలు ఎక్కి అటు పక్కకి అంటే హిమాలయన్ పర్వతాల ద్వారా మనకి వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే అసలు లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలుసు హిమాలయ పర్వతాలు చాలా పెద్ద పర్వతాలు. అండ్ నెక్స్ట్ ఈ రీజియన్స్ ఏదైతే ఉంటాయో అవి పాకిస్తాన్ ఆక్యుపైడ్ అండ్ కొన్ని ఏంటంటే చైనాతో జరుగుతున్న ఇష్యూస్ కానీ సో అవేంటంటే టోటల్ అండర్ ఇండియా కంట్రోల్లో అయితే లేవు. సో ఇక్కడ మనకి ఇలా చూస్తే ఏంటంటే ఇండియన్ మ్యాప్ మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ పాకిస్తాన్లోకి వెళ్ళి ఇండియా మ్యాప్ చూసినట్లయితే వాళ్ళు ఇంకొకలా చూపిస్తారు ఇండియా అంటే, వాళ్ళకి ఏదైతే రీజన్స్ ఉన్నాయో అవి వాళ్ళ రీజియన్స్లా చూపిస్తారు. ఒకవేళ చైనాకి వెళ్ళి చూసినట్లయితే చైనాలో ఇండియా మ్యాప్ ఇంకొకలా ఉంటుంది, అంటే వాళ్ళ రీజియన్స్ అని చెప్పి వాళ్ళు ఏదో ఒక పార్ట్ని వాళ్ళ దాంట్లో కలుపుకొని మనకి ఏదైతే ఇండియా ఉందో సో ఇదే ఇండియా అని చూపిస్తారు. బట్ ఓవరాల్గా మన ఇండియాలో మ్యాప్ అయితే ఇదే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలనుకుంటే సింపుల్గా అంటే ఈ పార్ట్ నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాం ఫ్రెండ్స్. బట్ ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు ఫ్రెండ్స్. మనకు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలన్నా లేదంటే మనకి సెంట్రల్ యూరోప్కి వెళ్ళాలన్నా సరే డెఫినెట్లీ మనకి చాబహార్ పోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఇక్కడ మనం ఇంకొక పోర్ట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్, అదేంటంటే గ్వాదార్ పోర్ట్. ఓకే, సో ఈ గ్వాదార్ పోర్ట్ ఎందుకని ఇంపార్టెంట్ అయిందంటే ఈ గ్వాదార్ పోర్ట్ని నిర్మించింది ఎవరో కాదు ఫ్రెండ్స్, చైనా పాకిస్తాన్ పార్ట్నర్షిప్తో నిర్మించారు. సో చైనా ఎప్పటి నుంచో మన ఇండియాకి రిలేటెడ్గా అంటే మన ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా ఏదైనా ఇండియాకి యాంటీగా ఉన్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా చైనా పార్టిసిపేట్ చేయడం మనం చాలా న్యూస్లో అయితే పాస్ట్లో కూడా చూడడం అయితే జరిగింది. అందుకే చైనా ప్రొడక్ట్స్ని బ్యాన్ చేయాలి అని చాలా ఇష్యూస్ అయితే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అలాంటివి రన్ అవుతూ వచ్చాయి. సో ఎందుకని అంటే ఇప్పుడు చైనా ఈ పాకిస్తాన్ కలిసినట్లయితే ఎప్పుడైతే ఒక దేశం ఉంటుందో ఫ్రెండ్స్ దాని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా తనకి యాంటీగా అవుతూ ఉంటే సెక్యూరిటీ అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అందుకే మన దేశం ఏదైతే ఇండియా ఉందో సో వేరే ఒక దేశాల పార్ట్నర్షిప్తో అంటే సపోజ్ మయన్మార్లో ఏదైనా జరిగిందనుకోండి ఇండియా వెళ్ళి దానికి అంటే సహాయం చేస్తూ ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్లో ఏదైనా జరిగిందనుకోండి ఇండియా వెళ్ళి సహాయం చేస్తూ ఉంటుంది. శ్రీలంకలో ఏదైనా జరిగిందనుకోండి ఇండియా వెళ్ళి సహాయం చేస్తుంటుంది. అప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్, ఎందుకని సహాయం చేయాలంటే పక్క దేశాలకు ఎందుకు సహాయం చేయాలి, మన దగ్గరే కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గరే డబ్బులు చూసుకోకుండా వేరే వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనే థాట్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఏదైతే పొరుగు దేశాలు ఉంటాయో వాటి భాగస్వామ్యం లేకుండా మనం లాంగ్ రన్లో ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే మన దగ్గరికి రావాలన్నా అంటే ఇతరులు మన దగ్గరికి రావాలన్నా మన దగ్గర నుంచి వెళ్ళాలన్నా వాటి ద్వారానే వెళ్ళాలి అండ్ వాటి ద్వారానే రావాలి అనే సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా బై ఛాన్స్ వేరే దేశాలు కానీ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి మన మీద యుద్ధం చేద్దాం అనుకుంటే ఆ దేశాల్లో సైనికులను కానీ లేకపోతే యుద్ధ సామాగ్రి కానీ పెట్టుకొని మన మీద దాడి చేయడానికి కూడా స్కోప్ ఉంది. కాబట్టి మన పొరుగు దేశాలు ఏవైతే ఉంటాయో మనం వాటితో చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అండ్ వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు మనం సహాయం చేసినట్లయితే మనకు కూడా వాళ్ళు చాలా వరకు కృతజ్ఞతగా ఉంటారని ఇలాంటి సహాయ సహకారాలు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు చాబహార్ పోర్ట్ ద్వారానే మనం ఈ ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదంటే ఈ ఏదైతే మనకి సెంట్రల్ యూరోప్ ఉందో దాని యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఒక్కసారి గూగుల్ మ్యాప్స్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
సో ఇది మన వరల్డ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఇండియా ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న రీజియన్ అంతా కూడా మీకు హిమాలయన్ రీజియన్. ఓకేనా, సో బై ఛాన్స్ మీరు ఇండియా నుంచి ఈ రీజియన్స్ ని ఏదైనా కవర్ చేద్దాం అంటే ఈ రీజియన్స్ లో ఏదైనా ట్రేడ్ కానీ ఏదైనా చేద్దాం అనుకుంటే మీకు యాక్సెసిబిలిటీ ఎటు నుంచి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు చైనా ఉంది అండ్ ఇక్కడ ఏదైతే హిమాలయన్ రీజియన్ ఉందో సో ఇటుపక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు అవ్వదు. సో పాకిస్తాన్ అయితే మనకి ట్రాన్సిట్ ఫెసిలిటీ అంటే మనకి ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందో అది అలౌ చేయట్లేదు. సో సింపుల్ గా చూస్తే ఇటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ మనకు కనెక్ట్ అయిపోతూ ఉంది అని తెలిసినా సరే మనకి ఇటు నుంచి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఉన్న ఒకే ఒక్క వే ఏంటంటే మనకి పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ చైనా సపోర్ట్ అనేది మనకి అంతగా లేదు. కాబట్టి ఇక్కడ ముంబై నుంచి అంటే మన వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ఇండియాలో నుంచి మనం ఇక్కడ ఒక పోర్ట్ ని నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం ఒకటే కాదు, ఇది ఇరాన్ అండ్ మన ఇండియా అండ్ కొంత పార్ట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా దీంట్లో ఉంది. సో వీళ్ళందరి పార్ట్నర్షిప్ ఏంటంటే మనం ఇరాన్ లో చాబహార్ పోర్ట్ అనేది నిర్మాణం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి యుఎస్ఏ గవర్నమెంట్ అనేది ఇరాన్ ఏదైతే ఈ న్యూక్లియర్ యాక్టివిటీ చేస్తుందో, సో న్యూక్లియర్ యాక్టివిటీ అంటే ఫ్రెండ్స్ మన ఇండియా మీద కూడా ఒక పాయింట్ లో మనం చేసే న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ ని ఆపేయమని చెప్పింది. బట్ స్టిల్ మన వాళ్ళు చేయడం ద్వారా మన ఇండియా మీద కూడా యూఎస్ అనేది కొద్దిపాటి యాంగ్రీ అయితే అయింది ఫ్రెండ్స్. అప్పుడు కూడా శాంక్షన్స్ అనేవి రావడం జరిగింది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇరాన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇరాన్లో న్యూక్లియర్ రిలేటెడ్ యాక్టివిటీ జరుగుతుంది అండ్ ఆ యాక్టివిటీ కూడా ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. సో మీరు ఆ యాక్టివిటీని ఆపండి అని చెప్పి ఇరాన్కి యూఎస్ అనేది చెప్పడం జరిగింది. ఇరాన్ ఏంటంటే మేము అలాంటి యాక్టివిటీ ఏం చెయ్యట్లేదని వాళ్ళు కంటిన్యూ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో ఏంటంటే యూఎస్ఏ కోపం వచ్చి సో ఇరాన్ మీద శాంక్షన్స్ విధించడం జరిగింది. సో ఫస్ట్ ఈ శాంక్షన్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. శాంక్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పెనాల్టీ అనుకోవచ్చు. పెనాల్టీ అంటే ఇక్కడ డబ్బుల రూపంలో ఉండదు ఫ్రెండ్స్. అంటే ఇరాన్ని ఇంత కట్టండి అని చెప్పి అడిగేది ఉండదు ఫ్రెండ్స్. నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఇరాన్ యుఎస్ ఇష్యూ కదా, సో ఇండియాకి ఏంటి నష్టం అంటే యుఎస్ఏ ఎప్పుడైతే ఒక కంట్రీ మీద శాంక్షన్స్ విధిస్తుందో ఫ్రెండ్స్, దాని మీనింగ్ ఏంటంటే తనకెవరైతే ఫ్రెండ్లీ దేశాలు ఉన్నాయో అంటే ఈ యూఎస్ఏకి సంబంధించి ఏదైతే ఫ్రెండ్లీ దేశాలు ఉన్నాయో సో వాళ్ళను కూడా ఆ దేశానికి సంబంధించి ఏదైతే ఇష్యూస్ ఉంటాయో సో వాటిల్లో కలగ చేసుకోవద్దు అని చెప్తుంది. దీన్ని మన టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే సపోజ్ ఇదంతా ఒక విలేజ్ అనుకుందాం ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే పంచాయతీ పెద్ద అనుకుందాం. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటంటే ఈ మొత్తం ఈ విలేజ్ అంతటికి పెద్ద అనుకుందాం, పంచాయతీ పెద్ద అనుకుందాం. సో ఇక్కడ ఇరాన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇరాన్ తప్పు చేసింది అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే పెద్ద ఆయన ఏంటంటే భావిస్తున్నారు. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే పెద్ద ఆయన ఏం చేస్తారంటే ఈ ఇరాన్ని వెలివేస్తారు. వెలి ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో అంటే ఎకనామిక్ పరంగా కానీ, ట్రేడ్ పరంగా కానీ, సైంటిఫిక్ పరంగా కానీ, మిలిటరీ పరంగా కానీ, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అయితే ఉండవని చెప్తారు. సో వీళ్ళ నుంచి వీళ్ళకి హెల్ప్ లేకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. బట్ ఈ యుఎస్ ఏదైతే శాంక్షన్స్ విధిస్తుందో అది ఓవరాల్ మీనింగ్ ఏంటంటే సో యుఎస్ఏకు ఉన్న మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ఇరాన్తో ఉన్న టైస్ అంటే బంధాలని కట్ చేసుకోమని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా అనేది గ్రోయింగ్ ఎకానమీ. ఓకేనా, సో ఇండియాకి యుఎస్ఏ సపోర్ట్ డెఫినెట్లీ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాము స్టాక్ మార్కెట్ ఐపాక్ న్యూస్లో ఎఫ్ఐఐ డేటా, డిఐ డేటా అని. దాంట్లో ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మెజారిటీ ఏంటంటే మనకి ఈ రీజియన్ నుంచే వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి గ్రోన్ ఎకానమీ కాబట్టి అంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ బాగానే ఉంటాయి కాబట్టి వాళ్ళ బ్యాంక్స్ లో వేసుకునే బదులు వేరే దేశాల్లో అంటే గ్రోయింగ్ ఎకానమీస్ లో పెట్టినట్లయితే మంచి రిటర్న్ ఉంటుందని ఇక్కడ నుంచే మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కూడా రావడం జరుగుతుంది. అండ్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ యుఎస్ఏ అనేది ఎంత పవర్ఫుల్ కంట్రీ అనేది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్, చాబహార్ పోర్ట్ ఉంది అక్కడ. సో దాని ద్వారానే మనం ఈ ఆఫ్ఘనిస్తాన్ యాక్సెసిబిలిటీ దొరుకుతుందని నవంబర్లో ఏం చెప్పారంటే మేము ఏదైతే ఇప్పుడు ఇరాన్ మీద ఈ శాంక్షన్స్ విధించామో మీరు మెల్లగా ఈ ఇరాన్తో ఉన్న మీకున్న రిలేషన్స్ని కట్ చేసుకుంటూ రండి. ఓకేనా, సో మీరు కట్ చేసుకుంటూ వచ్చి ఒక పాయింట్కి ఆపేయండి అని చెప్పడం అయితే జరిగింది. సో కేవలం చాబహార్ పోర్టేనా ఇరాన్ వల్ల మనకి ఇంకే లాభం లేదా అంటే కాదు ఫ్రెండ్స్. మనకి ఏదైతే క్రూడ్ కానీ లేదంటే న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ కానీ ఏదైతే మనకి ఎనర్జీ రిసోర్స్ ఉందో సో ఇండియాలో వాడుకునే ఎనర్జీ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో అది మనం ఎక్కువగా కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఆ ఇంపోర్ట్లో మనకి సౌదీ అండ్ ఇరాక్ అండ్ ఇరాన్ ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్లీ గెస్చర్గా అంటే ఇరాన్ ఏంటంటే ఇండియాకి మాత్రం ఎలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుందంటే బై ఛాన్స్ ఇరాన్ నుంచి ఎవరైనా క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నట్లయితే 30 days లోపు వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. ఓకేనా, సో 30 days లోపు డబ్బులు చెల్లించాలి. బట్ ఇండియాకి ఏంటంటే ఇరాన్ అనేది 90 days టైం ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే 90 రోజుల్లోపు ఎప్పుడైనా చెల్లించవచ్చు అని టైం ఇస్తుంది. ఓకేనా, సో వేరే వాళ్ళకి మాత్రం 30 రోజులు ఇచ్చి మనకు మాత్రం 90 రోజులు ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా ఒక దేశం వేరే దేశాలతో ఎప్పుడైనా ట్రేడ్ చేయాలంటే అంటే మన కంట్రీ కాకుండా వేరే కంట్రీలో ట్రేడ్ చేయాలంటే మ్యాక్సిమం డాలర్స్లో చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అంటే మన ఓన్ రూపీస్లో కాకుండా డాలర్స్లో చేస్తూ ఉండాలి. సో డాలర్స్లో చేయడం ద్వారా ఏంటంటే మన రూపీ అనేది క్షీణిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా ఫారెన్ ఐటమ్స్ కొంటూ ఉంటామో సో ఫారెన్ గూడ్స్ కొంటూ ఉంటామో అది మన రూపీ వాల్యూని తగ్గించి
ఫారెన్ ఆ డాలర్ వాల్యూని పెంచుతూ ఉంటుంది. బట్ ఇరాన్ ఏంటంటే మన ఒరిజినల్ రూపీని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఏదైతే పేమెంట్స్ ఉంటుందో, అంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు రూపీస్లోనే చెల్లించండి అని చెప్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా మనకి కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది. సో ఫైనల్గా యూఎస్ఏ ఏదైతే ఇరాన్ మీద మేము మీకు సహాయం చేయం అండ్ ఎవరైతే మా మిత్ర దేశాలు ఉన్నాయో వాళ్ళు మీకు సహాయం చేయకూడదు అని చెప్పిందో ఫ్రెండ్స్, అన్ని దేశాలు పక్కన పెడితే ఇప్పుడు ఇండియాకి మాత్రం ఇరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సో ఈ ఇరాన్ అండ్ మన ఇండియా టైస్ కానీ అంటే రిలేషన్షిప్ కానీ కొంచెం కానీ నెగిటివ్గా టర్న్ అయితే ఈ ఇరాన్ అనేది పాకిస్తాన్ అండ్ చైనాతో ఎక్కువగా సన్నిహితంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అది ఫైనల్గా మనకే నష్టం ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మనం ఎటు వెళ్ళాలన్నా సరే ఆఫ్ఘనిస్తాన్ కానీ మనం యాక్సెస్ చేయాలంటే డెఫినెట్లీ మనకున్న బెస్ట్ సోర్స్ ఈ చాబహార్ పోర్ట్. సో ఇరాన్తో మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగిటివ్గా టర్న్ అవ్వడానికి లేదు. అండ్ అలాగే యూఎస్ని ఎదిరించి కూడా మనం ఉండలేం ఫ్రెండ్స్, ఎందుకంటే యూఎస్ఏ ఇది చెయ్యండి అని చెప్పి స్ట్రిక్ట్గా ఒక పాస్ చేస్తే మనం దాన్ని ఎదురించుంటే అది కూడా మనకు నెగిటివే. సో ఇప్పుడు ఇరాన్ని కాదలనేం అండ్ యూఎస్ఏని కాదలనేం. సో ఇప్పుడు ఏంటంటే చాలా 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 టిపికల్ సిచ్యువేషన్ అని చెప్పాలి. అండ్ ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, చాలా ఇయర్స్ నుంచి ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఫామ్ అవుతూ ఉంటుందో, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అవుతూ ఉంటుందో, సో ఇండియన్ ఇంటర్నల్ రిలేషన్స్తో పాటు ఇండియన్ ఇంటర్నల్ పాలిటిక్స్తో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక రెండు దేశాల మధ్య గొడవ రెండు దేశాల మధ్యలోనే ఉండదు. ఈ దేశానికి సంబంధించిన మిత్రదేశం అండ్ ఈ దేశానికి సంబంధించిన మిత్రదేశం ఏంటంటే డెఫినెట్లీ ఆ మొత్తం ఓవరాల్గా ఉన్న రీజియన్ మధ్యలో గొడవల్లా మారుతాయి. సో ఇప్పుడు ఏదైతే తను తీసుకున్నాడో డెసిషన్ దానివల్ల మెజారిటీగా ఇంపాక్ట్ అయ్యే దేశం ఏదైనా ఉందంటే అది డెఫినెట్లీ మన ఇండియానే చెప్పచ్చు. సో ఎందుకని మనం ఈ ట్రంప్ ఏదైతే ఈ యూఎస్ఏకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు ఏదైతే న్యూక్లియర్ యాక్టివిటీ ఉందో ఇక్కడ ఇది టెర్రరిస్టులకి హెల్ప్ అవుతుంది, సో మీరు అది ఆపేయాలంటే అది వాళ్ళు ఆపలేదు అంటున్నారు. అక్కడ నిజంగానే టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుందా అండ్ వీళ్ళు ఆ న్యూక్లియర్ ఏదైతే టెక్నాలజీ ఉందో అది టెర్రరిస్టులకు అందిస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే వీళ్ళ మాట వినకపోవడం, అంటే ఈ ఇరాన్ వాళ్ళు ఈ యూఎస్ఏ మాట వినకపోవడం వల్ల మేము మీకు సహాయం అందించాం అండ్ మా మిత్ర దేశాలు కూడా మీకు సహాయం అందించాం అని చెప్తారు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఒక రకమైన సమాజం నుంచి వెలివేసినట్టు అనమాట. సో వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ వెనక్కి వస్తారు, మేము ఇలా మీరేం చెప్తే అది అనుకునేలా ఉంటారు అని వీళ్ళు ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ని చాలా చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా యూఎస్ఏ శాంక్షన్స్ అనేవి వేరే కంట్రీస్ మీద కూడా విధిస్తూ వచ్చింది. ఒకానొక పాయింట్లో మన ఇండియా మీద కూడా విధించింది ఫ్రెండ్స్ మనం న్యూక్లియర్ యాక్టివిటీ చేసేసరికి, ఓకేనా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇండియా తీసుకునే ఒక చిన్న డెసిషన్ కూడా ఓవరాల్ ఎకానమీని కానీ అండ్ నెక్స్ట్ ఒక ఫ్యూచర్ జనరేషన్స్ని కానీ ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే స్ట్రైట్ అవే ఒకవేళ ఇండియా అండ్ యూఎస్ రిలేషన్స్ ఉన్నాయో అవి కానీ మనం వదులుకున్నట్లయితే, అంటే అక్కడ చాబహార్ పోర్ట్ ఉంది అండ్ వాళ్ళకి మనకి 90 days వరకు డబ్బులు కట్టండి అనే ఫెసిలిటీ ఇచ్చారు అండ్ మనకి రూపీస్లోనే కొనుక్కోండి అని చెప్పే ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి అనుకుందాం యూఎస్ఏతో సంబంధాలు వదులుకుంటే ఏదైతే యూఎస్ నుంచి వస్తున్న మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో అవి వీళ్ళు రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది, ఓకే. సో ఎప్పుడైతే ఒక డెవలప్డ్ కంట్రీలో మనకి ఎప్పుడైతే డబ్బులు ఎక్కువగా ఉంటుందో అది డెవలపింగ్ కంట్రీలో ఫ్లో అవుతున్నప్పుడే ఈ కంట్రీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంటర్నల్గా మనకు తెలుసు కరప్షన్ అండ్ ఏదైతే ఈ బ్లాక్ మనీ ఇండియా నుంచే వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఇండియాలోకి ఎప్పుడు కూడా ఫారెన్ అండ్ గ్రోన్ కంట్రీస్ నుంచే వస్తూ ఉంటుంది, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో నుంచే వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఒక పవర్ఫుల్ నేషన్తో గొడవ పెట్టుకొని మెజారిటీగా ఎదగడానికి చాలా చాలా ఛాన్స్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇండియాకి యూఎస్కి రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రధానమంత్రులు కానీ ప్రెసిడెంట్లు కానీ వేరే దేశాల పర్యటనలు ఎందుకు చేస్తూ ఉంటారంటే మనం ఏదో టీవీ న్యూస్లో చూసి ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అనుకుంటాం ఫ్రెండ్స్, బట్ ఆ పర్యటనల ద్వారా వాళ్ళు ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో వాటిని మెరుగుపరుచుకుంటూ ఉంటారు, ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే మెయిన్ మనకి మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఉందో అది క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా మనకి ఇరాన్ అనేది థర్డ్ లార్జెస్ట్ మనకి ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళు థర్డ్ లార్జెస్ట్ అనుకోవచ్చు, ఓకేనా. సో థర్డ్ లార్జెస్ట్ కాబట్టి మనకి ఏదైతే అక్కడ జరిగే ఇష్యూ ఉంటుందో, సో మనం వాళ్ళతో విభేదించి మేము మీతో క్రూడ్ ఆయిల్ మీ దగ్గర మేము వేరే దగ్గరే కొనుక్కుంటామంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పటి వరకు మనకి ఇస్తున్న ఫెసిలిటీని నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేయకపోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో థర్డ్ అంటున్నారు కదా, థర్డ్ లార్జెస్ట్ అంటున్నారు కదా, మరి 1-2 ఉంటారు కదా, అంటే సౌదీ అన్నారు మరి ఇరాక్ అన్నారు, వాళ్ళ దగ్గర నుంచే కొనుక్కోవచ్చు కదా, ఇష్యూ ఉంది, ఓకేనా. సో అక్కడే కొనుక్కోవచ్చు కదంటే ఇరాన్ అనేది ఒక మేజర్ అంటే వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఫ్రెండ్స్. అంటే వేరే దేశాలకి క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా సరఫరా చేస్తూ ఉంటుంది. సో చెప్పండి ఫ్రెండ్స్, ఒక మార్కెట్ ఉంది అనుకుందాం. సో మార్కెట్లో ఏంటంటే ఒక షాప్ అతను చాలా పెద్ద షాప్ అనుకుందాం. సో షాప్ అతను ఏంటంటే కొంచెం చీప్గా ఒక ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటాడు, అంటే తన వస్తువులు ఏంటంటే కొంచెం చీప్గా ఓకే తీసుకెళ్ళండి మళ్ళీ డబ్బులు ఇవ్వండి అని చెప్పి చాలా పెద్ద షాప్ అందరికీ ఇస్తూ ఉంటాడు. సో గవర్నమెంట్ ఏంటంటే ఆ షాప్ని క్లోజ్ చేయించేసింది అనుకుందాం, ఓకేనా. సో ఆ షాప్ని క్లోజ్ చేస్తే ఏదైతే పక్కన చిన్న షాపులు ఉంటాయో ఫ్రెండ్స్ వాటి మీద ఎక్కువగా డిమాండ్ పడుతుంది. డిమాండ్ అంటే ఇక్కడ కొన్న వాళ్ళు ఇప్పుడు ఆ షాప్ లేకపోయేసరికి వీళ్ళ దగ్గర నుంచి కొందామని ట్రై చేస్తారు. సో ఎప్పుడైతే ఇంత పెద్ద షాప్ క్లోజ్ అయిపోయిందో వేరే షాప్స్ మీద ఎప్పుడైతే జనాలు రావడం స్టార్ట్ అయ్యారో సో ఆ ప్రైజ్లు ఏదైతే ఉంటాయో అతను అమ్ముతున్న వస్తువుకు సంబంధించిన ప్రైజ్లు ఉంటాయో అవి పెరగడానికి ఛాన్స్ కాదు ఫ్రెండ్స్, మెజారిటీ ఆఫ్ స్కోప్ ఉంది.
సో ఎప్పుడైతే ఒక పెద్ద దేశం అనేది ఇక్కడి నుంచి ఏది తీసుకోవద్దు అని చెప్తుందో, సో మెజారిటీ ఆఫ్ ద దేశాలు ఏంటంటే ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ని కొనడానికి ట్రై చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న నిల్వల ప్రకారం వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అందరూ కలిసి వాళ్ళ మీద పడినట్లయితే, వీళ్ళ దగ్గర వదిలేసి వాళ్ళ దగ్గరే పడినట్లయితే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకి ప్రెజెంట్ అయితే మనకి ఇరాన్ నుంచి అరౌండ్ 15% దాకా మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ అయితే మనకి ఇరాక్, నెక్స్ట్ అయితే సౌదీ, థర్డ్ అయితే ఇరాన్ ఉంది. ఓకేనా, సో ఒక్క రీజన్ చాలు ఫ్రెండ్స్, క్రూడ్ ఆయిల్ ఒక్కటి చాలు ఒక దేశాన్ని మొత్తం ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేయడానికి. ఓకేనా, సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఏంటి అంటే ఒక మనం వాడే డీజిల్ అండ్ పెట్రోల్ అనేది ఇంత పవర్ఫుల్ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్రూడ్ ఆయిల్ పెరిగిపోతే అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అనేవి ఆల్ ఓవర్ వరల్డ్లో పెరిగిపోతే ఏమవుతుందంటే మనకి ఓవరాల్గా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు పెరిగిపోతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగితే ఏమైపోతుంది అంటే ఒక నార్మల్గా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ ఎంత ఒక ₹1 కదా, ఎంత ఒక ₹1/2 కదా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పర్ లీటర్కి. బట్ మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే అన్ని పండవు ఫ్రెండ్స్. అంటే అన్ని కూరగాయలు మనకు ఆంధ్రప్రదేశ్లోనే పండవు, అండ్ అన్ని వస్తువులు కూడా అంటే నిత్యావసర సరుకులు మనకు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోనే పండవు. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి పండుతూ ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉందో దాంట్లో మనం వాడేదే ఎక్కువగా డీజిల్ వాడుతూ ఉంటాం, అండ్ నెక్స్ట్ పెట్రోల్ కూడా వాడుతూ ఉంటాం. సో ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్లో వాడుతున్న ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉందో ఫ్రెండ్స్, బై ఛాన్స్ ఆ రేట్లు పెరిగినట్లయితే రవాణా కాస్ట్ కూడా పెరిగిపోయి ఫైనల్గా వాళ్ళు ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అంటే వీళ్ళకి ఎలాగో ఇక్కడ డీజిల్ పెట్రోల్ పెరుగుతుంది కాబట్టి ఆ డబ్బుల్ని కంపెన్సేట్ చేయడానికి మనం వాడుతున్న వస్తువుల మీద పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి ప్రైజ్లు పెరిగేదాన్ని తట్టుకోగలరు, కానీ కొంచెం లోయర్ ఆర్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఏంటంటే ఈ ప్రైజ్లు పెరగడం అనేది తట్టుకోలేరు. సో ఫైనల్గా ఈ సెగంతా కూడా మనకి ఈ గవర్నమెంట్కే తాకుతూ ఉంటుంది, అంటే ప్రైజ్లు పెరిగిపోయాయని చెప్పి ప్రతిపక్షాలు. సో ఫైనల్గా ఏంటంటే ఇదంతా కూడా నెగిటివ్గా గవర్నమెంట్నే ఇంపాక్ట్ చేస్తుంటుంది. సో గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది అని చెప్పి నిరసనలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫైనల్గా ఈ క్రూడ్ ఇంపాక్ట్ ఎకానమీ మీద మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రూపంలో కానీ, ఇన్ఫ్లేషన్ రూపంలో కానీ, ఫిజికల్ డెఫిసిట్ రూపంలో కానీ ఉంటుంది. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనేది మనం ఫండమెంటల్ అనాలిసిస్లో క్లాసులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఛాన్స్ క్రూడ్ పెరిగిపోతే మెజారిటీ ఆఫ్ సెక్టార్స్ ఏవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయంటే నెగిటివ్ ఏముంటుంది అంటే ఎంత బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసినా, సపోజ్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎంత బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసినా అంటే స్పైస్ జెట్ కానీ, ఇండిగో కానీ, జెట్ ఎయిర్వేస్ కానీ ఎంత బెస్ట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉన్నా సరే క్రూడ్ ఆయిల్ పెరిగిపోతూ ఉంటే సో వాళ్ళ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ అనేది పెరిగిపోవడం ద్వారా వాళ్ళకి బై ఛాన్స్ ప్రాఫిట్ వచ్చినా సరే వాళ్ళకి స్టార్టింగ్లో పెట్టిన ఖర్చుకి ఇది మేనేజ్ అయిపోయి ఫైనల్గా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అనేవి చాలా నెగ్లిజిబుల్గా ఉంటాయి. అండ్ టైర్ ఇండస్ట్రీ కూడా మెజారిటీ ఆఫ్ వాళ్ళ రా మెటీరియల్ డిపెండ్ అయ్యేది కూడా క్రూడ్ ఆయిల్ మీద కాబట్టి ఈ రెండు ఇండస్ట్రీస్ని మనం చాలా వరకు కీన్గా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా మనకి ఎఫెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సో ఈ కంపెనీస్ అన్ని కూడా నెగిటివ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఆటోమొబైల్ కానీ, ఆటో యాక్సలరీస్ కానీ ఎఫెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే మారుతి సుజుకి కానీ, ఈచర్ మోటార్ కానీ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అవి క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతుందా వాళ్ళ ప్రొడక్షన్ అంటే అది కాదు ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కూడా ప్రొడక్షన్ మీద డిపెండ్ అయితే చూసుకోకూడదు. బై ఛాన్స్ ఒక కార్ని కొనాలనుకోండి ఫ్రెండ్స్, డీజిల్ ప్రైజులు లేకపోతే పెట్రోల్ ప్రైజులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అందరం ఏమనుకుంటాం సో ఇప్పుడు ఎందుకులే కొంటాం, ఇంత ప్రైజులు ఉన్నాయి, ఇంత వేయాలి, అవసరం లేదు అనుకుంటూ ఉంటాం. సో అలాగే ఆటో యాక్సలరీస్ అంటే ఒకవేళ కార్లే ఎక్కువ కొనకపోతే కార్లకు సంబంధించిన విడిభాగాలు తయారు చేసే ఒక ఏదైతే కంపెనీలు ఉంటాయో వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే క్రూడ్ పెరిగిపోతూ ఉంటుందో గుర్తుపెట్టుకోండి, టైర్స్ కానీ, లేదంటే మనకి ఏవియేషన్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఆటో యాక్సలరీస్ కానీ, సో అవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఏదో ఒక రూపాన వాటికి ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ ఎవరికి అంటే నెగిటివ్ మాట్లాడుకున్నాం కదా, పాజిటివ్ ఎవరికంటే ఐటీస్ ఫార్మాస్ ఫ్రెండ్స్. మీకు నేను ఆల్రెడీ ఒక న్యూస్ వీడియోలో చెప్పాను, ఎప్పుడైతే ఒక ఇండియన్ రూపీ వీక్ అవ్వడం ఆర్ఎల్స్ డాలర్ స్ట్రాంగ్ అవ్వడం ఏదైతే ఓవరాల్గా ఎకానమీ నెగిటివ్గా అవుతున్నప్పుడు కూడా ఐటీస్ ఫార్మాస్ ఎందుకు పాజిటివ్గా ఉంటాయంటే వాళ్ళకి ఏదైతే రెవెన్యూ వస్తుందో వాళ్ళు ఏంటంటే ఎక్స్పోర్ట్ డ్రివెన్ రెవెన్యూ ఉంటుంది. అంటే ఇండియా నుంచి వాళ్ళ సర్వీసెస్ని కానీ లేదంటే ఈ ఫార్మా రిలేటెడ్ డ్రగ్స్ని కానీ ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి రెవెన్యూ అనేది డాలర్స్లో వస్తుంది. ఓకే, సో ఇండియా వీక్ అవుతున్నా అంటే మన రూపీ వీక్ అవుతున్నా వాళ్ళకి వచ్చే రెవెన్యూ డాలర్లో ఉంది కాబట్టి ఫార్మాస్కి ఐటీస్కి పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఓకేనా, ఇలా జరిగితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరిగిపోతే మన ఆర్బీఐ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందంటే ఇంట్రెస్ట్ రేట్లు అనేది హైక్ అయితే చేస్తుంది. ఓకేనా, ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్లు హైక్ చేయడం ద్వారా బ్యాంకులు కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్లు హైక్ చేసి అలా హైక్ చేశాక ఏంటంటే చాలా వరకు ఈ లోన్స్ తీసుకోవడం మానేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇంత వడ్డీకి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. సో ఒక సగటు మనిషి గురించే ఆలోచించకుండా మనం ఒకవేళ పెద్ద పెద్ద కంపెనీస్ గురించి ఆలోచించినా ఇంత వడ్డీకి లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీస్ కూడా తీసుకోవడం మానేస్తాయి. ఓవరాల్గా ఏంటంటే ఈ డబ్బులు బ్యాంక్స్ నుంచి వెళ్ళి ఈ డెవలప్మెంట్ ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉందో అది జరగడం ఆగిపోతుంది. ఏదైతే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ అవడం ద్వారా మనకి మార్కెట్లో డబ్బులు తక్కువ అయిపోవడం ద్వారా ఏదైతే వస్తువులు మనం కొంటూ ఉంటామో అవి కూడా మనం తగ్గిస్తాం. సో ఇదంతా ఓవరాల్గా ఎకానమీ స్లో డౌన్ చేయడానికి మనకి కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా మనకి ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ ఒక కంట్రీతో కానీ లేదంటే ఓవరాల్ ఒక రీజియన్తో కానీ మనం స్పెసిఫిక్గా ఆ కంట్రీ ఇష్యూ లాగే చూడలేం. సో ఆ కంట్రీకి
రెండింటికి మనకి ఉన్న రిలేషన్ ఏంటనేది కూడా మనం చూడాలి. ఎందుకు ఈ యుఎస్ ఇరాన్ అనేది ఇప్పుడు మనకి ఇంత హాట్ టాపిక్ అయిందంటే మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఫ్రెండ్స్, మనకి ఇరాన్కి ఉన్న సంబంధం ఏంటి అనేది. సో ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఇది మీకు విన్నాక కూడా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను డెఫినెట్లీ మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏంటంటే, నార్మల్గా స్టాక్ మార్కెట్ వీడియోస్ని షేర్ చేయాలంటే డెఫినెట్లీ ఓకే, స్టాక్ మార్కెట్ వీడియో అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అయినా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఆ రకంగా మీరు మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ఇది నా నుంచి రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, జై హింద్.